గైస్ ఇదే వరీలా పాస్, ఆల్టిట్యూడ్ 17,429. ఓహో కియా బాబు ఇక్కడ ఉన్నాడు. ఫుల్ ఆన్ స్నో, ఎవరు లేరు. ఈ బైక్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఫ్లాగ్ ఉంది. చలో, ఐఎమ్ నాట్ ఈవెన్ టేకింగ్ సెల్ఫీ హియర్. తలకాయ తిరుగుతూనే ఉంది. ఇదే వరీలా పాస్. ఈ పాస్ కోసమే మనం ఇంత లోపలికి వచ్చాం. దిస్ ఈస్ టూ మచ్ అడ్వెంచరస్, సీరియస్లీ. ఇంతసేపు వరీలా పాస్ కోసం ఎక్కిన హైట్ మొత్తం ఇప్పుడు దిగుతూ ఉన్నాం. అసలు ఎంత డేంజర్గా ఉన్నాయి తెలుసా, స్టీప్గా. అబ్బబ్బబ్బబ్బా. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే అయితే గేర్లో ఎక్కిస్తారో అదే గేర్లో దింపడానికి ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ గేర్ వేసి పెడితే 60 స్పీడ్ పోతుంది. మళ్ళీ నేను బ్రేక్ చేసుకొని నార్మల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత ఇంజన్ బ్రేకింగ్ వాడినా కానీ ఇంత డౌన్లో ఫస్ట్ గేర్ అయితే వేయలేనుగా. అట్లా వేస్తే టాప్ ఉంటుంది గేర్ బాక్స్. సెకండ్ గేర్ వరకే నువ్వు డౌన్లో యూజ్ చేయాలి, ఫస్ట్ గేర్ మాత్రం అస్సలు వేయొద్దు. ఇలాంటి డౌన్లు ఉంటాయా, ఇందులో గుద్దినామంటే అలా గాలిలోకి లేచి మళ్ళీ కింద పడుతుంది. ఆ కింద పడుల్లో ఏమైనా జరగవచ్చు, నువ్వు కంట్రోల్ తప్పిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, బండికే ఏమైనా అవ్వచ్చు. సో అందుకే డౌన్ ఉంది కదా అని మన ఫ్లైఓవర్లలో మనం ఉరుకుతాం చూసినావా, అది అస్సలు చేయకండి. శక్తి ఒక 7 కిలోమీటర్స్ ఉందనంగా విలేజ్ వచ్చింది. అక్కడొక ఇల్లు ఉంది. చాలా పెద్దగా ఉంది శక్తి విలేజ్. కనిపించినంత వరకు ఇల్లులే కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇదే శక్తి విలేజ్. కాకపోతే సెంటర్ పాయింట్ 7 కిలోమీటర్స్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కారు అయితే రైట్ సైడ్ వెళ్ళాలి, టాంగ్సే అయితే లెఫ్ట్కి తిరగాలి, లే కూడా రైట్ సైడ్కి తిరగాలి. సో మనం టాంగ్సే వెళ్తాము. టాంగ్సే ఎలా వెళ్తాము, వయా చాంగ్లా పాస్, దుర్బుక్, టాంగ్సే. ఇవి 3. టాంగ్సేలో ఫ్యూయల్ పంప్ ఉంటుంది, మీరు అక్కడ కూడా టాప్అప్ చేసుకోవచ్చు. అక్కడ మిస్ అయితే న్యోమాలో కొట్టించుకోవచ్చు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్కి వెళ్తే మనాలి వెళ్ళిపోతారు. ఈ ప్యాంగాంగ్ ఇవన్నీ మా వల్ల అవ్వదురా బాబు అనుకుంటే మనాలి వెళ్ళిపోవచ్చు. కాకపోతే 470 కిలోమీటర్స్. ఆ మనాలి కూడా ఎట్లా వెళ్తుంది, లే మనాలి హైవే ఉంది కదా, దానికి టచ్ అవుతుంది అనమాట. అంటే ఆబ్వియస్లీ మళ్ళీ లేకి వెళ్ళిపోవాలి మీరు. కారు 10 కిలోమీటర్లు, కార్గిల్ 280. మనం పోయేది లెఫ్ట్ సైడ్. శక్తి విలేజ్ వరీలా పాస్ ఇంటర్సెక్షన్ ఇది. ఇక్కడే చెక్ చేస్తారనమాట. ఈ వేలో వెళ్తే మనము చాంగ్లా, దుర్బుక్ వెళ్తాము. దుర్బుక్ తర్వాత టాంగ్సే. శివ వెళ్ళాడు, వాటర్ బాటిల్స్ లేవు మన దగ్గర, సో వాడు వెళ్ళాడు వాటర్ బాటిల్స్ తీసుకొస్తే. నైట్ మనం ఆర్డర్ పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయన్నమాట. ఈ పూటకి అవే తిందామని చూస్తున్నాము. ఎందుకంటే వీళ్ళ కిచెన్లోంచి వచ్చే స్మెల్కి కడుపులో తిప్పుతుంది. నాకే అలా ఉందా అంటే లేదు, పాపం శివగానికి కూడా అదే ఫీలింగ్. ఆ కిచెన్ అసలు ఆ రెస్టారెంట్లకు పోతే అసలు వచ్చేస్తూనే ఉంది నోట్లోంచి, అట్లా ఉంది పరిస్థితి. సో అందుకే ఈ పూటకి ఇవి మేనేజ్ చేస్తాం. బట్ ఈవినింగ్ ఏం తినాలో అర్థం కావట్లే. బట్ ఇంకా ఇటాలియనే తినాలి, తప్పదు. ఇది వీళ్ళది కొంచెం టిబెటియన్ ఫ్లేవర్స్ ఉంటాయి, సప్పగా ఉంటాయి. అది ఒక రకమైన వాసన వస్తుంది. ఎస్పెషల్లీ రాజ్మా తిన్నారంటే ఇక లైఫ్లో రాజ్మా ముట్టాలనిపించదు అనమాట, ఆ లెవెల్లో ఉంటుంది. ఇది నా ఫీలింగ్. మరి మీకు ఎట్లా ఉందో, మీకు ఇంతకుముందుకు వెళ్ళే ఉంటారు కదా, ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర మన పర్మిట్ చెక్ చేస్తారు. అక్కడే చెక్ చేసింది ఆల్రెడీ. మేము సైడ్ ఆపుకున్నాం. శివ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చిండు. నిన్న నైట్ మిగిలిన చికెన్ పీసెస్ తినేసినాము. ఈ మన ట్యాబ్లెట్ ఉంటుంది కదా డైమాక్స్, అది వేసుకున్నాం సెట్టిగా. ఇక్కడ నుంచి రోడ్డు చాలా బాగుంది. అంటే మరి ఇది ఎక్కడి వరకు ఇలా ఉంటుందో తెలీదు, బట్ రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. పేపర్ బ్లాక్స్ తోటి అంతా రోడ్ వేసిర్రు. చాంగ్లా పాస్ అనేది, ఈ ఏవైతే స్నో మౌంటైన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. చాంగ్లా పాస్ అనేది ఆల్మోస్ట్ 18,500 వరకు ఉండొచ్చు యాజ్ పర్ మై గెస్. ఇక్కడ ఫ్లోటింగ్ బాగుంది, వెహికల్స్ వస్తున్నాయి, వెహికల్స్ పోతున్నాయి, మంచిగా ఉంది. ఎంజాయ్ పండగ అన్నట్టు ఉంది.
ఇక్కడ చూడండి ఇప్పుడే కరుగుతుంది, వీళ్ళేమో స్నో క్లియర్ చేస్తున్నారు. చూడాలి మరి ఎట్లా ఉంటుందో. స్నో క్లియర్ చేస్తున్నారు. ఏమవుతులే పట్టుకో ఇది అట్లీస్ట్. స్నో థ్యాంక్ యూ. రాళ్ళకి బిస్కెట్ ఏమైనా ఇస్తావా? ఇస్తావా? పో బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చిరా. పో ఒకసారి చూడండి ఎలా అయిపోయిందో. 1 degree ఉంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ చాంగ్లా పాస్ గైస్. చూడండి చాంగ్లా మన కియాగాన్తో కవర్ చేస్తున్నాం. చాంగ్లా పాస్ బండి నెంబర్ మనదే బండి. ఇది చాంగ్లా పాస్ 17,688. చలో నికలేంగే ఫ్రెండ్స్. చూడండి చిన్న స్నో ఫ్లేక్స్ పడుతున్నాయి. చూడండి చిన్నవి. ఒక్కసారి అటు చూడండి, వెనకల వెహికల్ ఏం లేదుగా. స్నో చూడండి అసలు ఎట్లా పట్టిందో. ఓర్ దేవుడా, అదంతా లేక్, వాటర్ పోయే లేక్. పాపా కంప్లీట్లీ స్నో. వింటర్లో ఇదై ఉన్నది ఇంకా మెల్ట్ అవ్వలేదు. ప్యాంగాంగ్ 55 కిలోమీటర్లు, సమయం 2 అవుతుంది. ప్లాన్ ఏంటంటే దుర్బుక్ వెళ్ళాలి. దుర్బుక్లో టీఎన్ బ్రో ఉన్నాడు కదా, టీఎన్ బ్రోని కలిసి బ్రో వెయిట్ చేస్తా అన్నాడు. చూద్దాము, వెయిట్ చేశాడంటే ఓకే, లేదంటే బ్రో ప్యాంగాంగ్కి వెళ్ళిపోతా అన్నాడు, అక్కడ కలుస్తాం. సో ప్యాంగాంగ్ వరకు వెళ్ళి తర్వాత మెరాక్ ఉంటుంది, మెరాక్లో స్టే తీసుకుందాం అనుకుంటున్నాము. వై? బికాజ్ ప్యాంగాంగ్ ఈజ్ ఓవర్ క్రౌడెడ్, ఓవర్ హైప్డ్. అక్కడ తిరిగి జస్ట్ స్టే మాత్రం. ఒకసారి బ్రిడ్జ్ చూడండి, ఇలాంటి బ్రిడ్జ్లు మనల్ని అలాంటి వాటర్ పాసింగ్ నుంచి దూరం చేశాయి. నిజం చెప్పాలంటే అప్పట్లో లైక్ 2015-16 లదాఖ్ వీడియోస్ చూడండి, బ్రిడ్జెస్ లేకుండే ఉన్నాయి. బట్ ఎక్కడైతే హెవీ ఫ్లో ఉంటుందో అక్కడ బ్రిడ్జెస్ ఉండేవి. నార్మల్ ఫ్లో ఉన్న దగ్గర బ్రిడ్జ్ లేదేం లేదు, నువ్వు అందులోకి దిగి వెళ్ళిపోవడమే. కొన్ని వాటి దగ్గర హెవీ ఫ్లో ఉన్నా కానీ లైట్ అట్లనే ఉండేవి. బట్ ఇప్పుడు లైక్ దిస్ ఈజ్ ఆల్సో మన కోసమే, మనం పే చేసిన ట్యాక్సే మనకి హెల్ప్ అవుతుంది అనుకో. ఒకటే మాట, నీకు ప్రాపర్ ఆఫ్ రోడింగ్ ఒక 10 సంవత్సరాల కిందటి ఫీల్ రావాలి. నీ దగ్గర జిమ్నీ, ఓకే, జిమ్నీ, తార్ ఇట్లాంటి ఆఫ్ రోడ్ బండి ఉంది, నీ దగ్గర గట్స్ ఉన్నాయి, ఓకే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యూ షుడ్ కన్సిడర్ జాన్స్కర్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వాటర్ పాసింగ్. పైనుంచి వాటర్ మనకు వస్తాయి, పక్కన మనోళ్ళు బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారు. అసలు పైన స్నోనే లేదు వాటర్ రావడానికి. ఇక్కడ రెయినీ సీజన్ వచ్చినప్పుడు హెల్ప్ అవుతుందని బ్రిడ్జెస్ అన్నమాట. రెయినీ సీజన్లో తెలుసు కదా మామూలుగా ఉండదు. మీకు ఒకటి స్నో అడ్వెంచర్ కావాలి అనుకుంటేనేమో ఈ టైం మే లాస్ట్, జూన్ ఫస్ట్ వీక్, ఆ వాటరీ అంటే రెయినీ అడ్వెంచర్, స్లషీ రోడ్స్ అది కావాలి అనుకుంటే మాత్రం వర్షాలు పడ్డప్పుడు స్టార్ట్ అవ్వండి. చూడండి ఎట్లా క్లీన్ చేస్తారో ఎయిర్ కంప్రెషర్ తోటి. మనం ఇందాక చూసినాం కదా అగం, అటు నుంచి వచ్చే వాళ్ళు ఇలా వస్తారనమాట. మనం ఇందాక డైవర్షన్ తీసుకున్నాం కదా వరీలా కోసము, ఆ డైవర్షన్ తీసుకోవడం వల్ల మనకి అరౌండ్ 4 hours పట్టింది ఇట్లా రావడానికి. బట్ వీ కవర్డ్ 2 passes, డేంజరస్ పాసెస్ అనమాట. అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. స్నో పక్కనే ఉంది అనమాట, స్నోలో కూడా డ్రైవ్ చేసినాము. ముందున్నాడు కదా ఈ బ్రోని అనమాట, తమిళనాడు బ్రో. పాపం బ్రోకి చలి పెడుతుందంట దారుణంగా. రైడింగ్ చేస్తుంటే రైడింగ్ గ్లౌజ్లోంచి నార్మల్గా బ్రీతబుల్ ఉంటాయి కదా రైడింగ్ గ్లౌజ్, లోపలికి వెళ్ళిపోతుందంట ఎయిర్. చెయ్యి గడ్డ కట్టిపోతుంది బ్రో, గ్లౌజ్ తీసుకుంటా అన్నాడు.
చూస్తేనేమో క్లోజ్ ఉంది, వాళ్ళు వస్తూ అంటున్నారు. నా దగ్గర ఉన్నాయి బ్రో అని నేను ఇచ్చిన. అవి -10 వరకు పనిచేస్తాయి. లాస్ట్ టైం మేము మనాలి వెళ్ళినప్పుడు యూజ్ చేసినాము. అవైతే తీసుకున్నాడు. కాకపోతే నేను 2 రైట్ హ్యాండ్యే తీసుకొచ్చిన, అదొకటే పెద్ద మిస్టేక్ అయింది. లాస్ట్ ట్రై చేస్తా, వాళ్ళకి కాల్ చేసి ఒకవేళ వాళ్ళు లేపకపోతే మనం వెళ్ళిపోదాం అన్నాడు. ఈ బ్రో ఒక్కడే వచ్చిండు, సోలోగా వచ్చిండు. ఇంకా వదిలిపెట్టాలనిపించట్లేదు. సోలోగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఐ నో. సో అందుకే ఇంకా బ్రోతో కలిసే ట్రావెల్ చేద్దాము అని అనుకుంటున్నాము. డ్యూక్ 200 వేసుకొని వచ్చాడు. అయ్యా మోటా వ్లాగర్స్ ఎట్లా వస్తున్నారు అయ్యా చలికి. పాప ఈ అబ్బాయి చూడండి వ్లాగ్ చేస్తున్నాడు. టిఎన్ బ్రో చలికి ఆ బ్యాగు, ఆ వెయిట్, ఆ బైక్, గ్రేట్. మీరు వేరంతే. కార్లు వచ్చిన మాకే చుక్కలు కనిపిస్తున్నాయి. మీరు బైక్ మీద, నేను కూడా ట్రై చేస్తా, బట్ ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల తర్వాత ట్రై చేస్తా. ఫ్రెండ్స్ ఇది టాంగ్స్టే బ్రిడ్జ్ చూడండి. టాంగ్సే అంటారు, టీ సైలెంట్ లెటర్ అనమాట టాంగ్సే. ఇక్కడ మనకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ కూడా ఉంటుంది. దీని తర్వాత న్యూమాలో ఉంటుంది. మనకి ఇనఫ్ ఆఫ్ ఫ్యూయల్ ఉంది కాబట్టి ఇక్కడ కొట్టించుకోవడం వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు మనము స్ట్రైట్ వెళ్ళిపోతాము. ఇప్పుడు చూడండి ప్యాంగాంగ్ 33 కిలోమీటర్లు ఉంది. ప్యాంగాంగ్ తర్వాత మేము మెరాక్ వెళ్తాం. ప్యాంగాంగ్ నేను చెప్పిన కదా. సో స్నోఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. గట్టిగా కోరుకుందాం దేవుణ్ణి, స్నోఫాల్ ఇవ్వవయ్యా అని. బ్రో ముందరనే ఉన్నాడు. బ్రో పాపం టెన్షన్ పడుతున్నాడు, స్టే దొరకదా అని. నువ్వు ఎందుకు బ్రో వరీ అవుతున్నావు? ఈ బ్రో వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడంట. వాళ్ళ ఫ్రెండ్ కోయంబత్తూర్లో ఉన్నాడంట. ఐ థింక్ హీస్ ఫ్రమ్ కోయంబత్తూర్. సో ఆ బ్రో వచ్చేసి మొత్తం ఓయో అవన్నీ మైక్ మై ట్రిప్ వల్ల చూస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎట్లా అంటే అందులో కొంతమంది పెట్టుకుంటారు, రిజిస్టర్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. మనము హోమ్ స్టేస్ అవి ఇవి చాలా ఉంటాయి వెతుక్కుంటే, కానీ సరిగా వెతుక్కుంటే. నిన్న లదాఖ్లోనే మనకు దొరికింది, ఇక్కడ దొరకదా చెప్పండి? ఆబ్వియస్లీ టుడే సాటర్డే, బట్ డెఫినెట్గా దొరుకుతుంది. చెప్పినా నువ్వు వరి అవ్వక బ్రో, మన దగ్గర కార్ ఉంది, టెంట్ ఉంది, ఎందుకు వరి అవుతున్నావు? నువ్వు ఒక్కనివే ఉన్నావు, నిన్ను ఒక్కని మాత్రం వదిలిపెట్టము, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పా. ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో చూడండి కెఫే హిమాంక్ అని ఉందా, అది మన బీఆర్ఓ వాళ్ళదనమాట. రీజనబుల్ ఉంటాయి రేట్స్. బీఆర్ఓ తెలుసు కదా, బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్. ఈ రోడ్లు ఇవన్నీ మేనేజ్ చేసేది, వేసేది, క్లీన్ చేసేది, ఫ్లడ్స్ వచ్చినా ఏవి వచ్చినా, బ్రిడ్జెస్ మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ బీఆర్ఓనే అనమాట. ఈ లదాఖ్ గవర్నమెంట్కి సంబంధం లేదు. బీఆర్ఓ అనేది డిఫరెంట్ బార్డర్స్లో వర్క్ చేస్తుంది అనమాట బీఆర్ఓ. నాట్ ఓన్లీ హియర్, అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్ బార్డర్స్ ఉంటాయి కదా, సో అక్కడ బార్డర్స్లో కూడా రోడ్ అంతా బీఆర్ఓనే. సెల్యూట్ టు బీఆర్ఓ. ఈరోజు ఇంత కంఫర్టబుల్గా ఎవరైనా సరే, మన సౌత్ వాళ్ళైనా కానీ ఇక్కడి వరకు వస్తున్నారంటే ఫస్ట్ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఓ వాళ్ళకి ఇవ్వాల్సిందే, సీరియస్లీ. Hey guys, finally we are in Pangong. This is Pangong Lake. This is Pangong water. మామూలుగా లేదు, చలి ఈజీగా ఉంటుంది. బిలో 5 degrees. వాటర్ చూడండి, చాలా చల్లగా ఉన్నాయా. మరీ అంత ఓవర్ ఏం లేరు, ఓకే మంచిగానే ఉంది. గాలి వెనక నుంచి వస్తుంది కాబట్టి గాలికి ఆపోజిట్లో ఉండకుండా గాలి సైడ్ ఉంటే చాలు, మనకి చెవులకు గాలి పోదు. ఫస్ట్ మనకి హెల్త్ ఇంపార్టెంట్, అందుకే ఇది వేసుకున్నాను. యాక్చువల్గా ఇది వేసుకోవడం నాకు ఇష్టం కూడా ఉండదు, బట్ ఒక 2-3 days ఎక్స్ప్లోర్ చేయాలంటే మరి ఉండాలి కదా, అందుకే. ఇది ప్యాంగాంగ్ లేక్ చూడండి. దీని స్పెషాలిటీ ఏంటంటే కలర్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మన పైన వచ్చే ఎండను బట్టి, పైన అట్మాస్ఫియర్లో ఉండే చేంజెస్ని బట్టి ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ ఉన్నాయో, క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి వాటర్. నా నీడ కూడా కనిపిస్తుంది. అయితే ఈ లేక్ గురించి ఏంటంటే ఫస్ట్ ఇది 60% ఆఫ్ ద లేక్ అనేది టిబెట్లో ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు చైనా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, సో వీ కెన్ సే చైనా అండ్ టిబెట్ 60%. 40% మాత్రం మన ఇండియాలో ఉంటుంది. ఆ 40% అరౌండ్ ఒక
60 కిలోమీటర్లు ఉంటుంది. 60 కిలోమీటర్లు మనం ఇప్పుడు మెరాక్ వరకు ఈ లేక్ చూసుకుంటా పోతూ ఉంటాం అన్నమాట. అది స్పెషాలిటీ. చూడండి. అండ్ ఇక్కడ ఆల్టిట్యూడ్ చూస్తే 14,270 అలా ఉంది ఆల్టిట్యూడ్. ఈ ఆల్టిట్యూడ్లో అసలు ఇంకా వింటర్లో అయితే మొత్తం గడ్డ కడుతుందట. లేక్ ఫ్రోజన్ అయిపోతుంది, ఫ్రోజన్ రివర్ అయిపోతుంది అనమాట. చూడండి అసలు గాలి ఎలా వస్తుందంటే ఒక చాలా మంచి స్పీడ్లోనే వస్తుంది గాలి. ఇప్పుడు ఈ లేక్ ఉందా, ఈ లేక్కి లెఫ్ట్ పార్ట్ మొత్తం చైనా, రైట్. ఈ లేక్ అనేది ఇండియాని టిబెట్ని డివైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సమ్టైమ్స్ ఇండియాని చైనాని కూడా డివైడ్ చేస్తూ ఉంటుంది. ఇది మీకు మాది మాకు అని ఇది డివైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. బాబా ఈ లేక్ అనేది 3 Idiotsలో వచ్చిన కాంచి ఇంకా ఫేమస్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ తీసే షాట్ కూడా కాదు అది. ఇక్కడ ఎట్లా ఆ షాట్ ఎలా తీశారంటే ఇక్కడ ఫస్ట్ సోమోరరీలో తీశారంట షాట్. సోమోరరీ అంటే సేమ్ ఇలాగే ఉంటుంది ఆ లేక్ కూడా. సో సోమోరరీలో షాట్ తీసిన తర్వాత ఏమైందంటే వింటర్ వచ్చింది. వింటర్ వచ్చినాక కంటిన్యూషన్ షాట్ తీద్దామంటే అసలు అక్కడికి పోయే పరిస్థితి లేదంట. అలాంటి టైంలో ఇంకా 2 సేమ్ కదా అనేసి ఇక్కడ పెట్టి ఇక్కడ కవర్ చేశారు. అదిగోండి అక్కడ ఫొటోస్ దిగి వచ్చాము. ఓ అమ్మా అసలు అవ్వట్లేదు. ఈ చెయ్యి పని చేయట్లేదు ఏంటి? చెయ్యి చూడండి ఎట్లయిందో, గడ్డ కట్టిపోయినట్టు అయింది. ఇట్స్ నాట్ ఈవెన్ వర్కింగ్. ఫేస్ అంతా వైబ్రేట్ అవుతుంది. ప్యాంగాంగ్ టూ డేంజరస్. ఉమ్లింగ్లా కంటే డేంజరస్ ఇది. ఎందుకంటే ఈ లేక్ పక్కన చల్లగా వస్తుంది గాలి. ఆ గాలి చెవులకు అర్రే ఇది మ్యాటర్. నాదొక చెవులోంచి దూదిపోయింది గాలికి, అది మ్యాటర్. లోపలికి పోయింది, మొత్తం చెవులోకి లోపలికి పోయింది. అంతా వైబ్రేట్ అవుతుంది నెత్తంతా. ఇది నార్మల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. శివ ఆల్సో కేమ్ జస్ట్ నో. అయిపోయిందా? ఎట్లుంది రా? వైబ్రేట్ అవుతుందా మొహము? ఇప్పుడు కాదు, కాసేపు ఆగు. గిమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి. ఆహా, వెదర్ ఏదో ఖరాబ్ ఉంది, మొత్తం విండ్ ఎక్కువ ఉంది, దానివల్ల దుమ్ము లేస్తుంది అంతా. ఇంకా మేము ప్యాంగాంగ్ నుంచి మెరాక్ వెళ్తున్నాం. నేను చెప్పినా కదా ప్యాంగాంగ్ ఓవర్ క్రౌడెడ్. ఆ బ్రో కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నా అన్నాడు. బ్రో నేను జాయిన్ అవుతా బ్రో అని అన్నాడు. ఆబ్వియస్లీ వెల్కమ్ బ్రో, మనం మంచిగా క్యాంపింగ్ చేద్దాము అని చెప్పా. సో ఇప్పుడు వెళ్తాం మెరాక్లో, రూమ్ తీసుకుంటాం ముగ్గురం కలిసి చిల్ అయిపోయి రేపు మార్నింగ్ హాండ్లేకి వెళ్ళి హాండ్లే నుంచి ఉమ్లింగ్లా. ఆ బ్రో మిగ్లా కూడా ట్రై చేస్తా అంటుండు. అయితే నేను కూడా బ్రోతో పాటు మిగ్లా వెళ్ళాలా లేదా అని నేను ఆలోచిస్తున్నా. బ్రోతోటి మిగ్లా వెళ్తే వర్కౌట్ అవుతుందా కాదా మనకు అని చూస్తున్నా. లెట్స్ సీ. ఒక్కసారి చూడండి లేక్ లెఫ్ట్ సైడ్లో, అసలు క్రేజీ ఉంది లేక్ అయితే. ఇంకా ఇట్లనే ఉంటుంది, ఇక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల వరకు లేక్ ఇట్లనే ఉంటుంది. మంచిగా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కారు కూడా అంత స్పీడ్ వెళ్తలేదు గాలికి, ఆ విండ్ బ్లాస్ట్ అలా ఉంది. మరి అసలు ఇందాక తెలుసా బాబా అయిపోయింది అనుకున్నాం పని. ఇప్పుడు హీటర్ వేసుకుంటే కాస్త బాడీ నార్మల్ అవుతుంది. ఎంతైనా ప్యాంగాంగ్లో స్టే చేయడం రిస్కీయే. ఎందుకంటే అన్ని చిన్న చిన్న క్యాబిన్స్ ఉంటాయి. ఆ క్యాబిన్స్లోకి చలి ఈజీగా వచ్చేస్తుంది. మెరాక్ అనుకోండి ప్రాపర్ హోమ్ స్టేస్ ఉంటాయి, హౌసెసే ఉంటాయి, ప్రాపర్ రూమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకోవచ్చు. అందులో కొంచెం చలి తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ మీకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం కదా ప్యాంగాంగ్ నుంచి టువర్డ్స్ మెరాక్. సరే మీరు హాండ్లే వెళ్ళినా ఉమ్లింగ్లా వెళ్ళినా కానీ ఈ రూటే అనమాట. అందరికీ అన్నీ కవర్ అవుతాయి, మెరాక్ ఇవన్నీ కవర్ అవుతాయి. సో ఈ ప్యాంగాంగ్ ఏదైతే స్టార్టింగ్ స్పాట్ ఉందో ఆ స్పాట్ నుంచి 15 కిలోమీటర్ల తర్వాత ఇది ఏమవుతుందంటే
మంచి డాంబర్ రోడ్డు ఉన్నా కానీ ఇటు మీకు ఆఫ్ రోడ్ స్ట్రెచ్ చూపిస్తుంది, హాండ్లేకి అని చూపిస్తుంది. అలా ఆ రోడ్డుకు దిగకండి. అది ఎప్పుడో 10 సంవత్సరాల కిందట గూగుల్ మ్యాప్స్ క్యాప్చర్ చేసిన రోడ్ అనమాట. ఓకే, రోడ్ అనేది బీఆర్ఓ వాళ్ళు కొత్త రోడ్డు వేసిర్రు. ఈ రోడ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. ఇంకా గూగుల్ మ్యాప్స్ ఈ రోడ్డుని క్యాప్చర్ చేయలేదు. అందుకే ఈ రూట్ అనేది మీకు గూగుల్ మ్యాప్స్లో కనపడదు. సీదా ఆ 15 కిలోమీటర్ల తర్వాత మీకు డైవర్షన్ చూపిస్తుంది. రఫ్ రోడ్డు, మట్టి రోడ్డు కనిపిస్తుంది. అటు తీసుకోకండి, సీదా వెళ్ళిపోండి. అసలు మీరు ప్యాంగాంగ్ నుంచి చక్కగా వచ్చేస్తే వెళ్ళిపోతారు. ఎక్కడికి? హాండ్లేకే వెళ్ళిపోతారు. ఇంకా వేరే డౌట్ పెట్టుకోవద్దు. వేరే మట్టి రోడ్లు గట్రాలు ఏమీ పెట్టుకోకండి. ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మిస్టేక్ల కిందికి పోయారనుకోండి, లేక్ పక్క నుంచి ఉంటుంది ఆ రోడ్డు మొత్తం కంటిన్యూటీ ఉండదు. మధ్యలో లేక్ మొత్తం తినేస్తుంది ఆ రోడ్డుని లేక్ తినేస్తుందనే బీఆర్ఓ వాళ్ళు ఈ రోడ్డు వేశారు. రోనల్ బ్రో చెప్పిన కదా, ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, బైకర్. సో మనతో పాటు రూమ్ షేర్ చేసుకుంటున్నాడు. మేము బయటకు వచ్చాం రెస్టారెంట్ తినడానికి. ఆలు పరాటా చెప్పినాము. బయట సిచ్యువేషన్ అయితే క్రేజీ ఉంది. బ్రో, వాట్స్ ద టెంపరేచర్ నౌ? 0 కంటే తక్కువనే ఉంది టెంపరేచరు. అక్కడ చూడండి, స్నోఫాల్ ఏదేదో అవుతుంది పైన. ఏదో గట్టిగానే ప్లాన్ ఉంది ఈరోజు నైట్ అయితే. జాగ్రత్తగా ఉండాలి. హాట్ వాటర్ తాగుతున్నాం ఇప్పటి వరకు. ఫుడ్ వచ్చినాక మంచిగా తినేసి, మన దగ్గర ఎగ్స్ ఉన్నాయి, తీసుకెళ్ళి బాయిల్డ్ అన్నా చేసుకుంటాం. ఇంకా అక్కడికి కనీసం అవి తింటే కొంచెం ఎనర్జీ అన్నా వస్తుంది కదా అని. సిచ్యువేషన్ అసలు బాగాలేదు ఇక్కడ నిజంగా. ప్యాంగాంగ్లో మేము ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం వల్లనే ఈ సిచ్యువేషన్ వచ్చింది. అదర్వైజ్ బాగుండేది. ఓకే, ఇప్పటికి రికవర్ అయినాము.